అసలు అలాంటి ఒకరున్నారా అన్నట్లు మాయమైపోయారు. చక్రిపై కన్నీళ్లు పెడుతున్న నెటిజన్లు. సోషల్ మీడియా ఇది కేవలం వినోదం వార్తలకే కాదు, కొన్నిసార్లు మరుగున పడిపోయిన మధుర జ్ఞాపకాలను కూడా తిరిగి తట్టి లేపడానికి కూడా వేదిక అవుతుంది. తాజాగా ప్రముఖ సోషల్ మీడియా వేదికైన రెడ్డిట్ లో ఒకప్పటి టాలీవుడ్ సంగీత దర్శకుడు స్వర్గీయ చక్రి గారి గురించి పెట్టిన ఒక పోస్టు తెలుగు సినీ అభిమానులను తీవ్ర భాగోద్వేగానికి గురి చేస్తోంది. అసలు అలాంటి ఒకరున్నారా అన్నట్లుగా మాయమైపోయారు అనే ఒక్క వాక్యంతో పెట్టిన ఈ పోస్టు చక్రి సంగీతాన్ని, ఆయన వారసత్వాన్ని మరోసారి గుర్తు చేస్తూ ఒక పెద్ద చర్చకు దారితీసింది. ఒకానొక సమయంలో 2000వ దశకంలో తెలుగు సినిమా సంగీతం అంటే చక్రి పేరు వినబడని రోజంటూ లేదు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇడియట్, అమ్మ నాన్న తమిళమ్మాయి, శివమణి, దేశముదురు వంటి చిత్రాలైన రవితేజ, కృష్ణ, రామ్ పోతినేని దేవదాస్ అయిన చక్రి తన సంగీతంతో ఆ చిత్రాల విజయాలతో కీలక పాత్ర పోషించారు. ఇక ఆయన అందించిన పాటలు అప్పట్లో ప్రతి గల్లీలో, ప్రతి ఫంక్షన్ లో మారుమోగినవే. మాస్ బీట్స్ తో థియేటర్లలో ప్రేక్షకులను ఉర్రూతొలగించాలన్నా, మధురమైన మెలోడీస్ తో మనసును హత్తుకోవాలన్నా అది చక్రికి వెన్నతో పెట్టిన విద్య. అలాంటి స్వర్ణ యుగాన్ని అనుభవిస్తూ కెరీర్ అత్యున్నత స్థాయిలో ఉన్న టైంలో కేవలం 40 ఏళ్ల వయసులోనే 2014లో చక్రి గుండెపోటుతో ఆకస్మికంగా మరణించడం యావత్ చిత్ర పరిశ్రమను, అభిమానులను దిగ్భ్రాంతికైతే గురి చేసింది. ఆయన మరణంతో తెలుగు సినిమా ఒక విలక్షణమైన సంగీత శైలిని అయితే కోల్పోయింది. ఇప్పుడు రెడ్డిట్ లో వచ్చిన ఈ పోస్టు నేటి వాస్తవికతను కళ్ళకు కట్టినట్లు చూపుతోంది. కొత్త సంగీత దర్శకులు కొత్త ట్రెండ్స్ లో వెల్లువల్లో పడి ఒకప్పుడు ఇండస్ట్రీని ఏలిన చక్రి వంటి సంగీత కెరటాన్ని మనం మర్చిపోయామా అనే ప్రశ్నను ఈ పోస్టు లేవనెత్తింది. ఈ పోస్ట్ కింద కామెంట్లు పెడుతున్న నెటిజన్లు తమకిష్టమైన చక్రి పాటలను గుర్తు చేసుకుంటూ, ఆయన పాటలు ఇప్పటికీ మా ప్లేలిస్ట్ లో ఉన్నాయి, చక్రి స్థానం ఎప్పటికీ ప్రత్యేకమంటూ తన అభిమానాన్ని చాటుకుంటున్నారు. నిజానికి చక్రి భౌతికంగా మన మధ్య లేకపోవచ్చు, ఆయన పేరు నేటి వార్తలలో ప్రతిరోజు వినిపించకపోవచ్చు, కానీ ఆయన అందించిన సంగీతం తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ఎప్పటికీ బతికే ఉంటుంది. నీ స్నేహం, మళ్ళీ కూయవే గువ్వ, గలగలా పారుతున్న వంటి పాటలు వినిపించిన ప్రతిసారి చక్రి మనకు గుర్తొస్తూనే ఉంటారు. ఆయన ఎక్కడికి మాయమైపోలేదు, తన పాటల రూపంలో మనందరితోనే ఉన్నాడు.